హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో వచ్చే మంచి వీడియోస్ కోసం మీకు సులువుగా ఉండడానికి కోసం మీ ముందుకైతే డీటెయిల్స్ పూర్తిగా తీసుకొని వస్తూ ఉంటాము. సో డైలీ అయితే ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో ఏంటో చూసేద్దాం. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు రమ అండి. ఈవిడ విజయవాడలో ఉంటారట. ఈవిడ వయసు 43 సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నారండి. ఈవిడకి ఆల్రెడీ పెళ్ళి అయింది. తన భర్త హైదరాబాద్లో జాబ్ చేస్తారట. తినైతే విజయవాడలో తన షాప్ని అయితే బాటిక్యూ షాప్ని అయితే రన్ చేస్తున్నారండి. ఈవిడకి నెలకి సుమారు 1,50,000 వరకు అయితే ఆదాయం వస్తుందని కూడా చెప్తున్నారండి. ఈవిడ యాక్చువల్గా అయితే ఏం షాప్ రన్ చేస్తారో చెప్తానండి. ఈవిడకి బాటిక్యూ అంటే బట్టల షాప్ అండి. అంటే శారీస్ డిజైనర్స్ ఉంటారు కదా, అంటే హీరోయిన్స్ మోడల్స్ వేసుకునే డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో అలాంటివి అయితే వీళ్ళు స్టిచ్చెస్ చేస్తూ ఉంటారట. ఈవిడ ఆల్రెడీ 8 మందిని అయితే కస్టమర్స్ని పెట్టుకొని రన్ చేస్తున్నారండి షాప్ని. సో బాటిక్యూ అంటే మంచి డిజైన్స్తో కలిసిన శారీస్ కానీ బ్లౌజెస్ కానీ వర్క్ చేయడానికి, అలాగే డిజైన్గా లాంగ్ ఫ్రాక్స్ అన్నీ స్టిచ్చింగ్ చేయడానికైతే ఈవిడైతే మనకి డీటెయిల్స్ పంపించడం జరిగింది. ఎవరైనా మంచిగా బాటిక్యూ అంటే మోడల్గా బట్టలు కుట్టే వాళ్ళున్న డ్రెస్ కానీ బ్లౌజెస్ కానీ వర్క్ వేయడానికి అలవాటు ఉన్నవాళ్ళు, అలాగే హెవీ వర్క్ వచ్చినప్పుడు లేదని చెప్పకుండా మంచిగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే ఈవిడ వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. కాకపోతే ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు తన ఏరియా ఎక్కడుందో అక్కడే ఉండాల్సి వస్తుంది అని కూడా చెప్తున్నారండి. పర్మనెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ అలాగే పండగల సీజన్ కాబట్టి వీళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయట. దానికోసమే అక్కడే ఉండాలి. ఫుడ్ అలాగే రూమ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్తున్నారండి. సో ఈవిడ నెలకి 35,000 ఇస్తాను అని చెప్తున్నారండి. అలాగే బోనస్ కూడా ఇస్తారట. అంటే స్టిచ్చింగ్ బాగా చేసి కస్టమర్ సాటిస్ఫై అయితే ఆ వర్క్కు సంబంధించిన ఎంత అయితే ఖర్చు అయి ఉంటుందో, ఎంత అయితే ఆదాయం వస్తుందో అంత పోను వాళ్ళకి హాఫ్ అమౌంట్ అయితే బోనస్గా కూడా ప్రొవైడ్ చేస్తానని కూడా ఈవిడైతే చెప్తున్నారండి. సో ఎవరైతే మంచిగా బట్టలు కుట్టేవాళ్ళు అలాగే శారీస్కి డిజైన్ వేసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని ఈవిడైతే చెప్తున్నారండి. సో దానికి గాను ఖచ్చితంగా అబ్బాయికి అయితే 45 సంవత్సరాల లోపు అయితే ఉండాలని కూడా చెప్తున్నారండి. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి. సో ఆ క్లాత్ని పికప్ చేసుకోవడానికి ఖచ్చితంగా వయసు అయితే తక్కువే ఉండాలని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.